చెప్తాను, ఆ పాట ఏ సినిమాలోది చెప్పాలి. పాడు. ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు. కోటి రామకృష్ణ. ఏ సినిమా? కోటి రామకృష్ణ. ఏ సినిమా? డైరెక్టర్ అడిగాను నేను. ఏమండి ఇతను పాట బాగా పాడతాడు, సంగీతం నేర్చుకున్నాడని చెప్పడానికి ఈ పాట పాడేసి దూరి చేసాడు. నేను నిజంగా అడిగాను. నేను ఎందుకు విను డైగ్రెస్ అవుతున్నాం మనం. సో నేనేమంటున్నాను, నువ్వు అభిమానం కాదంటలేదు, నువ్వు అసలు ఇగో నువ్వు ఆయన అభిమానివి, ఆయన కూడా నీ అభిమాని, అది మాకు తెలుసు. అయ్యో నిన్ను సోదరుడిలాగా చూస్తాడు, అది మాకు తెలుసు. నేనేది అది కాదు. సో నీకన్నా నాకు ఎక్కువ అర్హత అంటే ఏ ఉద్దేశంలో అంటే, తనని చూసి ఆ ఆడ్రిలిన్ బ్లడ్ రష్ చూసి ఐ హ్యావ్ అండ్ నేను చాలా ధైర్యంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పగలను, చాలా చిన్నపిల్లాడి తత్వం, చాలా 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 హీఈస్ లైక్ ఎ కిడ్. ఈ మాట నేను రెండోసారి నీ నోట్లోంచి వింటున్నా. ఫస్ట్ నాతో అన్నది ఎవరు తెలుసా? శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఓ ఇప్పుడు అంజి టైంలో, సార్ దెర్ ఇస్ ఎ కిడ్ ఇన్ హిమ్ సార్. హీస్ కిడ్ అండ్ చాలా చాలా ఎవరేమనుకుంటే ఏం మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆచితూచి మాట్లాడతాడు ఆయన. ఆచితూచి మాట్లాడతారు. అండ్ దాన్ని అది క్యాలిక్యులేషన్ కాదు, అస్సలు కాదు. ఆయన ఏంటంటే ఇన్స్టింక్ట్ అదే అంతే. సో